హలో హలో చిన్నాయన హలో హలో చిన్నాయన చిన్నమ్మ చెప్తుంది బాగుండదా నీకేందో గుండెలో నొప్పి అన్నారంట చిల్లి పడ్డదన్నారంట వానలు తిరబాక. హలో నమస్తే మేడం. ఎవరు? మీ చిన్నాయన్ని కాదు మేడం. ఓ మా చిన్నాయన గొంతులాగుంటే మాట్లాడినవి ఎవరియా? మేడం మేము కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాం మేడం. మహేంద్ర గారిని కుట్టినారా? దేనికి కుట్టినారు? ఎవరు నువ్వా? మహేంద్ర గారిని కుట్టినారట్నా? మేడం మేడం మహేంద్ర అని కొట్టలేదు మేడం, కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాను మేడం. వీడికి పొగలా ఉంటాడు ఇప్పుడా? మేడం కోటక్ మహేంద్ర బ్యాంక్ మేడం, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓ బ్యాంకా? మీ పేరు మేడం? నెల్లూరు నేర్చ. ఓహో మీ ఇంటి పేరు నెల్లూరా మేడం? కాదు మా ఊరి పేరు. మేడం మీకు లోన్ మంజూరైంది మేడం. మంజులాకి లోన్ వచ్చింది. లోన్ వచ్చినట్టు పనికా? మేడం మంజులా గారు మేడం మీకు లోన్ శాంక్షన్ అయింది, మంజూరు అయిందంటే శాంక్షన్ అయిందని చెప్తున్నాను మేడం. మీ నెంబర్ ఇచ్చారు మేడం. మరి మంజులాకి అన్నావే? మీకు మేడం లక్కీ డిప్ లో మీ నెంబర్ వచ్చింది మేడం. లక్కీ కూడా ఇచ్చినాడు నా నెంబరు. లక్కీ గార్డ్ కాదు మేడం, లక్కీ డిప్ లో మీ నెంబర్ తగిలింది, మీకు లోన్ శాంక్షన్ అయింది మేడం. ఏడ తగిలినాడు అదే నెంబరా? లక్కీ డిప్ లో మేడం, లాటరీలో మీ నెంబర్ వచ్చింది మేడం. సరే సరే. మీకు 10 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ చేశాను మేడం. ఏమో తమాషాలు పడుతున్నారు. 10 లక్షల రూపాయలు నాకు లోన్ శాంక్షన్ చేసిదే? లేదు మేడం, మీరు కొన్ని ఫార్మాలిటీస్ కనుక ఫాలో అయితే మీకు 10 లక్షలు వస్తాయి మేడం. ఎట్టా? మీకు ఆధార్ కార్డు ఉందా మేడం? ఉళ్ళా? ఓకే మేడం. రేషన్ కార్డు ఉందా మేడం? ఇదో రేషన్ కార్డు అంటే గుర్తుకొచ్చింది కదా, మొన్న మా చిన్నాయన కూతురు సమర్థ ఫంక్షన్ వచ్చింది. ఆ సమర్థ ఫంక్షన్ కి ఎర్ర గుడ్డ కొనుక్కొని, ఎర్రగాజులు కొనుక్కొని, సజ్వరం మళ్ళీ వచ్చేసి మేడం మేడం అవన్నీ నాకెందుకు చెప్తున్నారు మేడం? ఇప్పుడు నువ్వు చెప్పిన నేను వింటాలే. ఓకే చెప్పండి మేడం. తర్వాత ఎర్రగాజులు కొనుక్కున్న తర్వాత ఎర్రగాజులు, ఖర్జూరం, కొబ్బరి ఇవన్నీ కొనుక్కొని ఫంక్షన్ పోతా మాకు మా చిన్నాయన కూతురే కదా, మాకు ఫంక్షన్ అయిపోతే ఏం కూడా కనీసం ఒక చీర కూడా పెట్టలేదా? మేడం ఇప్పుడు ఇచ్చే లోన్ తోటి మీరు అవన్నీ కొనుక్కోవచ్చు మేడం, మీరు దిగులు పడద్దు. నాకు కొన్ని వివరాలు కనుక ఇచ్చినట్లయితే మీకు లోన్ శాంక్షన్ చేస్తాను మేడం. ఏం కావాలి? అకౌంట్ ఉందా మేడం? అకౌంట్ ఉందా మేడం? నాకు తెలియదు. అకౌంట్ అంటే దేనికి? అది బ్యాంకులో అకౌంట్ మేడం. దేనికే? అదే మనం డబ్బులు దాచుకునే దానికి మేడం. ఓయా ఇప్పుడు అసలు దాచుకోవడానికి మా ఆయన తెచ్చేది బేల్దారి పనికి పోయి 500 తెస్తాడు. దాంట్లో 300 తాగేస్తాడు, 200 ఇంటికి తెస్తాడు. 100 రూపాయలు ఇచ్చి బియ్యం తెస్తాను, 100 రూపాయలు కూరగాయలు తెస్తాను. ఇంకేనిచ్చి శ్రీదుర్గ వయసులో ఉంటున్నాయి మేము దాచుకునే డబ్బులు. నేనైతే పాచి పనికి పోతే ఈ మధ్య 3 ఇళ్ళు పాచి పని చేస్తుంటే ఒక ఇల్లు మొన్న మా ఇల్లుకి బాగలేదు నీకు, ఒక ఇంటి రావద్దున్నారు, రాలేదు నువ్వు 4 రోజులు. నేను ఇంకేనికి తెచ్చి దాచుకోవడానికే. అంటే ఇప్పుడు మీకు అకౌంట్ లేకపోయినా ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు మేడం. మీకు 10 లక్షల రూపాయలు ఇవ్వబడతాయి మేడం శాంక్షన్ అయినాయి. ఏం కావాలా? అదే మీకు ఇప్పుడు పాన్ కార్డు ఉందా మేడం? పవన్ కార్డు నా కాడ ఎందుకు ఉంటుంది? పవన్ కార్డే ఉంటుంది మా మరిది. కానీ కోపోడు వాడు కోపిచ్చి ఈడే అది కదా వచ్చిన కేపడం. మేడం పవన్ కార్డు కాదు మేడం, పాన్ కార్డు. అంటే ఇప్పుడు మీరు డబ్బు సంపాదిస్తున్నారు కదా, దానికి ఎక్కువ డబ్బు సంపాదించేస్తుంటే దానికి పన్ను కట్టేదానికి మనకి ఇదన్నమాట. ఏంది ఇచ్చేది? పాచిపోయినకి 1000 రూపాయలు ఇస్తుంది, దానికి ఎక్కువ డబ్బు ఇచ్చేది మళ్ళీ మేము మీకు కార్డులు కూడా పెట్టుకోవాలా? కాదు మేడం, ఇప్పుడు మీరు పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ నెంబర్ ఇవన్నీ నాకు ఇచ్చినట్లయితే వెంటనే 10 లక్షలు వేసేస్తాను మేడం మీకు. సరేలే, మా ఇంటికి పక్కన కాలేజీ ప్రకారం ఉండారు, అదేందో అడిగి కనుక్కుంటాను. చెప్పు తర్వాత ఏం కావాలా? అదే మేడం 10 లక్షలు ఇస్తామంటున్నాం. 10 లక్షలతో ఏం చేయాలనుకుంటున్నారు మేడం మీరు? ఏం చేస్తామా? 10 లక్షలు ఇచ్చిన తర్వాత అంగడి ఏదైనా పెట్టుకుంటామా, లేకపోతే వ్యాపారం ఏదైనా చేసుకుంటే ఏం చేస్తే బాగుంటుంది? సరే మేడం, మీకు తర్వాత కరూరు వైశ్య బ్యాంక్ నుంచి కూడా ఇంకో 10 లక్షలు వస్తుంది మేడం. ఏందే ఏసీలు కరువులో ఉండాలి, వాళ్ళకేం కరువు? అయ్యో మేము కదా రోజుకి 300-400 ఊరికి పోయి బాధలు పడతాం, వాళ్ళకేం కరువు? అదే వేశ్యలు కాదు మేడం, కరూరు వైశ్య బ్యాంక్ మేడం. వాళ్ళకి కూడా బ్యాంక్ ఉండదా మేడం? కరూరు వైశ్య బ్యాంక్ మేడం, వేశ్యల బ్యాంక్ కాదు, కరూరు వైశ్య బ్యాంక్. ఓ అదొక బ్యాంకా? సరే మేడం, మీకు రీసెంట్ ఫోటో ఏమన్నా ఉందా మేడం? కలర్ ఫోటో మీది? ఫోటో ఉన్నది. మొన్న ఊపిరితిత్తులో నిమ్మంటే ఎక్స్రే తీసిండ్రు. ఎక్కడ మేడం? ఊపిరితిత్తులో నిమ్మి. మేడం ఊపిరితిత్తులు అనాలి మేడం వాటిని. నేను ఎట్లా అంటాలే, మా ఊళ్ళో ఎట్లా అంటారు కదా, ఊపిరితిత్తులో నిమ్మంటే వాళ్ళు ఫోటో తీసిండ్రు. ఆ ఫోటోలో కాకపోతే తెల్లంగా కనపడుతుంది, అటుపక్క ఇటుపక్క తెల్లంగా కనపడుతుంది, మధ్యలో నీళ్ళు ఉన్నాయి. ఆ ఫోటో అయితే పర్వాలేదా? ఓకే మేడం, నేను ఒక 10 నిమిషాలు మళ్ళీ ఫోన్ చేస్తాను మేడం. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వివరాలన్నీ తీసుకుంటాను మేడం. మీ వారు మీ దగ్గరే ఉన్నారా మేడం? ఎవరైనా? ఎవరెవరు? మీ వారు మేడం? మా ఇంటి ఆయన. మీ ఇంటి ఆయన మేడం? మా ఇంటి ఆయన ఏడుకుంటాడా? పెంచలమ్మ కాడ కూర్చో ఉంటాడు, ఆమె కాడ పెత్తనాలు చేస్తా ఉంటాడు. పెంచలమ్మ ఎవరు మేడం? చీయంగా తాగుంది, ఆమె కాడ కూర్చొని